కొమరం భీం జిల్లాలో అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వన్యప్రాణుల వేటగాళ్లు అనే అనుమానంతో 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న ట్రైన్లో ప్రయాణిస్తున్న వారిని కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన జడ్జి బంధించిన వారు నిర్దోషులని తేల్చడంతో అధికారుల తీరుపై మండిపడ్డారు. నిర్బంధించే హక్కు విచారించారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిర్పూర్ కోర్టు సీనియర్ జడ్జి అజయ్ ఉల్లం. ఇక వెంటనే చిన్నపిల్లలను తల్లిదండ్రులను సొంత గ్రామాలకు తరలిస్తారని ఆదేశించారు. ఆడవాళ్ళని 16 మంది పిల్లల్ని తీసుకొచ్చి మన ఇక్కడ షెల్టర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. భర్తలు ఎవరైతే ఉన్నారో వన్యప్రాణులను వేటాడతారనే ఉద్దేశంలో కాకినాడ డిఎఫ్ఓ గారు వాళ్ళను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు అక్కడ కాకినాడలో వీధిలో ఉంటే మాకు డిఎఫ్ఓ గారు ఫోన్ చేయడం వల్ల చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్లస్ సఖీ సెంటర్ వాళ్ళందరినీ అక్కడికి పంపించేసి నిన్న సాయంకాలం ఇక్కడికి 8 మంది ఆడవాళ్లను 16 మంది పిల్లలను తీసుకోవడం జరిగింది. సో దీనికి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు పిటిషన్ రాసి సిర్పూర్ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి అప్రోచ్ అయినారు. వాళ్ళను ప్రొద్దున తీసుకొని నిన్న నైటు 3:45 వరకు కూడా మన వాళ్ళు వాళ్ళకు సెర్చ్ వారెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళను తెల్లవారుజామున ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ భార్యలకి వాళ్ళ పిల్లలకి కల్పించడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ వాళ్ళను 8 మంది మగవాళ్ళని కోర్టు జడ్జి మార్నింగ్